స్వర్ణ వద్దు రావద్దు అన్నా సాకేత్ వచ్చి దాన్ని దీవించి వెళ్ళాడే. పోనీలేమ్మా, ఇద్దరిని తలుచుకొని మీరు కుమిలిపోకుండా కాస్తైనా ఊరట కలిగించిందా అమ్మవారు? ఓ కంటి నీరన్నా తుడిచింది. దీన్ని అమ్మా ఎవరికి ఎంత రాసుంటే అంతే జరుగుతుంది అనేది. అమ్మా, దాని జీవితం ఖచ్చితంగా బాగుపడుతుందన్న నమ్మకం నాకుంది. నేను వచ్చేటప్పుడు చాలా బాధపడుతూ వచ్చాను, కానీ మంచి వార్త చెప్పి నాకు చాలా ఆనందాన్ని కలిగించావు. అది నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఆ త్యాగం వృధా కాకుండా దాని కాపురం నిలబడితే చాలు. అమ్మా, రఘురామ అక్షింతలు దక్కలేదన్న బాధ మర్చిపోవచ్చు, కానీ ఎందుకు మా మధ్య ఇంత దూరం ఏర్పడిందన్న బాధ నాకెక్కువ అవుతుంది. వాళ్ళ కాపురం సరిదిద్దడం కోసం నాతో కాస్త కటువుగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను, కానీ ఈరోజు ఆ మాటకే విలువిచ్చి నన్ను కాదన్నాడు. అది తెలిసి నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, రఘురాం విషయంలో నేను మరొక స్వర్ణలా తయారవుతానేమోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. రఘురాం మనసులో ఏదో అపార్థం చోటు చేసుకుంది అనిపిస్తుంది. ఊరుకమ్మా, మీరిద్దరూ వాళ్ళ కాపురం చల్లగా ఉండాలని కోరుకునే మంచి మనసున్న వాళ్ళు. మీ మంచితనానికి ఆ దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడమ్మా. పైకి అలా కనిపించినా అక్షింతలు నీ తలపై వేయకపోయినా మనసులోనే దీవించుంటాడు. నాన్న, మీ నమ్మకాన్ని కాదు అని మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. నేను బాధపడి మిమ్మల్ని ఏడిపించదలుచుకోలేదు. సీత, భోజనం చేయవా? నేను చేసే ఈ ఉపవాస పుణ్యమైనా నాకు మేలు చేస్తుందేమో. వద్దమ్మా. చాటుగా వచ్చి నా నెత్తిన అక్షింతలు వేసెళ్ళిన నా భర్త ఎంతమందిని ఎలా బాధ పెడుతున్నాడో. అమ్మ తులసిదేవి, నిత్యం నీ పూజ చేసేదాన్ని. నాకు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాక నా భర్త దీవెనలు అందకుండా చేస్తావా? స్త్రీ సౌభాగ్యం కన్నా కావాల్సిందేంటమ్మా? నా పూజలో లోపమా? నా భక్తిలో లోపమా? లేకపోతే నా పూర్వజన్మ సుకృతమా? ఎందుకు ఇలా జరిగింది?
ఆగు రఘు. పది మందిలో చెప్పుతో కొట్టి చాటిగా వచ్చి చేతులు పట్టుకున్నట్టు అక్కడికి వస్తే ఎందుకు వచ్చావని ప్రశ్నించి అక్షింతలు వేయమంటే వేయనన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నా మీద అక్షింతలు ఎందుకు వేసావు? నువ్వుగా వచ్చావా లేకపోతే ఎవరైనా నచ్చ చెప్తే ఇక్కడికి వచ్చావా? ఎలా అయితేనే వివరాలు కావాలా? నువ్వు బాధపడుతూ ఉంటావని వచ్చాను. నేను నమ్మను. తాతయ్య గారు చెప్పుంటారు, అందుకే నువ్వు వచ్చావు. లేకపోతే ఇంతలోనే ఈ మార్పు రాదు. ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. ధర్మం పాటించానంతే. చాలా ధర్మంగా నడుచుకుంటున్నావు రఘురామ్. ఎవరు లేరని నువ్వు బాధపడ్డావు, వాళ్లే నీ సొంతం అయ్యారు. ఎవరి మాటకి విలువిచ్చి నేను ఆ ఇంటికి వచ్చాను, వాళ్ళిప్పుడు ధర్మం చెప్పడానికి లేరు. నీ వాళ్ళ కోసం నన్ను కాదనుకోవడం ధర్మం అనుకున్నావు. అత్తింట నాకంటూ ఉన్న ఆత్మ బంధువు నువ్వనుకున్నందుకు గొప్పగా బుద్ధి చెప్పావు. పైగా ధర్మం పాటించాను అంటున్నావు. నన్ను ఇంటికి రావద్దు అనడం ధర్మం అంటావా? ఈ చర్చలన్నీ ఇప్పుడు అనవసరం. అంతేలే. నన్నే అనవసరం అనుకున్నప్పుడు నాతో మాట అవసరమని ఎందుకంటావు? ఎవరు లేనప్పుడు నా ఓదార్పు కోరుకున్నావు. నా తోడు నీడ అవసరమైంది. నీకోసం నేను పడ్డ శ్రమ, కార్చిన కన్నీరు, అనుభవించిన వేదన అన్ని మర్చిపోయి నువ్వు ఈరోజు ధర్మం పాటించాను అంటున్నావు. నమ్ముతాను రఘురామ్, నమ్ముతాను. అన్న వెంట వెళుతూ అందరి నిద్ర నువ్వు అనుభవించు అన్నా లక్ష్మణుడి కథ విన్నాను. తమ్ముడి కోసం భార్యని వదిలేసుకున్న రాముడి కథ ఇప్పుడు కొత్తగా చూస్తున్నా. సరే వద్దన్నావు కదా, ఇప్పుడెందుకులే ఈ మాటలు? నీ మాట వినాలి, వింటాను. కానీ నన్నేమని దీవించావు? నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని. అది అసలు విషయం. ఏంటి అసలు విషయం? నేను రేపు పోయినా సౌభాగ్యవతిగానే పోయానంటారు. నువ్వు నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండమని దీవించావంటే అందులో నీ క్షేమం కోరుకున్నావి గాని నా క్షేమం కోరలేదు. థ్యాంక్స్. ఇలా అయినా ఒక పర్మిషన్ ఇచ్చావు. సీత, వద్దు రఘురామ్. ఇష్టం లేని చోట ఇంకా ఎక్కువసేపు నిలబడకు. వినకూడదు అనుకున్న వాళ్ళ మాటలు వినడం అనవసరం. వెళ్ళమని నేను అనను, కానీ ఇలా నిన్ను నన్ను చూస్తే నాది నాటకం అనుకుంటారు, మనది చాటుమాటి సంసారం అనుకుంటారు. వచ్చి దీవించినందుకు ఆ అమ్మవారిని నీ కోరిక తీర్చమని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. ఉంటాను. రేయ్, ఏంట్రా ఆలోచిస్తూ ఇక్కడ అటు ఇటు తిరుగుతున్నావేమిటి? తాతయ్య, సీతను ఆశీర్వదించొచ్చాను. చాలా మంచి పని చేసావురా. ఎంతో సంతోషాన్ని మిగిల్చొచ్చావు. సీత సంతోషపడలేదు తాతయ్య. ఏమిట్రా, ఏమైంది? నువ్వు నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండమని దీవించావంటే అందులో నీ క్షేమం కోరుకున్నావి గాని నా క్షేమం కోరలేదు. ఇలా నిన్ను నన్ను చూస్తే నాది నాటకం అనుకుంటారు. మనసు చివుక్కుమంటే అలాగే మాట్లాడతారు. తను నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో అర్థం చేసుకునే ఉంటుందిరా. చూడు, మళ్ళీ మళ్ళీ ఇలా అతిగా ప్రవర్తించకు. మీ నానమ్మ మాటలు విని ఇలాగే అతిగా ప్రవర్తిస్తూ పోతే చివరికి నీ జీవితం నీ చేయి దాటిపోతుంది. నాటకమో నిజమో అర్థం కావడం లేదు.
సాకేత్ జీవితం అంటాడు. నాకు నా చెల్లెల జీవితం అని ఉండదా? నేనన్న మాటలకి హర్ట్ అవ్వలేదు కదా? అలా అయ్యుంటే నేను తప్పు చేసిందాన్ని అవుతాను. ఎలా? అసలు రఘురామ్ మనసులో ఏముందో తెలుసుకోవడం ఎలా? మంచి పని చేసావు సాకేత్. ఇలాగే ఉంటూ స్వర్ణ నమ్మకాన్ని దక్కించుకో. నా మీద కక్ష కట్టింది, గ్రాని మీద కోపం పెంచుకుంది. తన కొడుకుని తన చేతుల్లోంచి లాక్కుంటానేమోనని భయపడుతోంది. తన భయంలో నిజం ఉందిరా. ఈ ఇంట్లో రఘురామ్ వాళ్ళ అమ్మని నన్ను చూసిందిగా, అందుకే అంత భయపడుతుంది. వద్దనుకుంటే అన్నయ్యలాగే నా కొడుకు పరిస్థితి అవుతుందని ఆలోచించట్లేదా? బిడ్డ మీద ప్రేమ ఏ త్యాగానికైనా సిద్ధపడేలా చేస్తుందిరా. రైట్, అంతా నీ చేతుల్లోనే ఉందిరా. కాపాడుకుంటే సుఖపడతావు, లేకపోతే జీవితకాలం కష్టపడతావు. ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. సీత, అందరినీ పిలిచొచ్చావా? నువ్వు చెప్పి నలుగురిని పిలిచొచ్చానమ్మా. సావిత్రక్క, ఏమిటి వియ్యాల వారిని కూడా పిలిచావా? ఇందుకేనే నిన్ను చూస్తే నా కొళ్ళు మండేది. అన్నీ తెలిసి అందరిలో కావాలని అడగడం ఎందుకే? అయ్యో రామా, పిలిచావేమోని అడిగాన్లే. పిలిచేంత పెద్ద ప్రయోజనమూ కాదు, వచ్చేంత తీరిక వాళ్ళకి లేదు. పైగా మేమీ మధ్య అంత సఖ్యంగా కూడా లేవు. ఏమైంది సావిత్రి? కొత్తగా అయిందేం లేదు. మాకీ చిటపటలు మామూలే. అందరి కుటుంబాల్లో ఉండేవేలే. ముందు కార్యక్రమం కానివ్వు. మీరు కూడా చేయి కలపండి. ఏం సావిత్రి, కనీసం కబురైనా చేయకుండా ఉగ్గు పేరంటం చేస్తున్నావా? వాడు పిఠాపురం వాడని మర్చిపోయావా? ముత్తవను, నీకన్నా పెద్దదాన్ని. నాతో ఉగ్గు పోయించడం మంచిదని నీకు తెలీదా? అదేం కాదమ్మా, ఏదో చిన్న విషయమే. దీనికి మిమ్మల్ని పిలిచి శ్రమ పెట్టడం దేనికని. ఆహా, చాలా చక్కగా వినయంగా మీ తప్పుని దాచేస్తున్నావే. నేను నా మునిమనవుడి విషయంలో శ్రమ అనుకుంటానా? అయినా వాడి స్థాయి తగ్గించి ఈ స్టీల్కి నిలవాయినాలేమిటి? ముందు వాటిని అక్కడి నుంచి తీసేయండి. ఎందుకు తీసేయాలి? వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేస్తున్నారు. మధ్యలో మీ పత్రం ఏంటి? మీ శక్తి కొలది మీరు చేసి వాడిని విలువ తక్కువ వాడిని చేస్తారా? నా స్థాయి తగ్గిస్తారా? పిఠాపురం వంశాన్ని అవమానిస్తారా? ఇందులో స్థాయి తగ్గించడం అవమానించడం ఏముందమ్మమ్మ గారు? ఏంటిది? పిలవని పేరంటానికి మా ఇంటికి వచ్చిందే కాక మా మీదే దాష్టికం చేస్తున్నారు. దాష్టికం దబాయింపు అన్నావంటే దవడపళ్ళు రాలగొడతాను.
మంగమ్మని రెచ్చగొట్టి ఖచ్చిదాన్ని చేయకు. అసలే మనిషివే నువ్వు? అవతల నీ అక్క కాపురం కూలుతుందని తెలిసి కూడా కాస్తన్నా మారకపోతే ఎలా? మొగుడిని వదిలేసి ఏం చేద్దాం అనుకుంటున్నావే? వాడిని ఎలా పెంచుదాం అనుకుంటున్నావు? మాటలు కోటలు దాటచ్చు గాని చేతలు గడప కూడా దాటనివ్వవు. అయినా మీలేమిటే? ఓ, సీత పేరున ఉందనా? ఇది నా ఇల్లే, దీని మీద సర్వాధికారాలు నాకున్నాయి. ఏం సీత, ఏం రామచంద్రయ్య, ఏం సావిత్రి, మాట్లాడరే. ఏడాది పాటు మా ఇంటి నీళ్లు తాగేసరికి అంత రోషాలు పౌరుషాలు పొడుచుకొచ్చాయా? అవి మీ ఇంటి నీళ్లతోనో మీ ఉప్పు తింటేనో వచ్చినవి కావు. అవి మా రక్తంలోనే ఉన్నాయి. ఏం రామచంద్రయ్య, దానికి నువ్వు బుద్ధి చెప్తావా, నన్ను చెప్పమంటావా? మనసు చంపుకోలేక వీడి భవిష్యత్తు బాగుండాలని, మీ బతుకులు బాగుండాలని నేనొస్తే ఎందుకొచ్చావు, నీ పెత్తనం ఏమిటని నన్ను నిలేస్తుందా? పెద్ద చిన్న లేకుండా అలా మాట్లాడుతుందేమయ్యా? అమ్మమ్మ గారు, దయచేసి మీరు కాస్త ఓపిక పట్టండి. అల్లుడు గారు, మీరు ఇలా వచ్చి కూర్చోండి. స్వర్ణ, బాబును అల్లుడు గారికి ఇవ్వమ్మా. ఇవ్వు. పిన్ని గారు, మీ చేత్తో ఉగ్గుపోయండి. సీత, వెండి గిన్నెల వాయినాలు ఇవ్వమ్మా. సావిత్రక్క, వెళ్ళొస్తాం. మంచిదండి. మంగమ్మ గారు, వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. ఏంటన్నా? సావిత్రక్క, వెళ్ళొస్తాం. మంచిదండి. మంగమ్మ గారు, వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. ఏంటన్నా? అయిందా? మీరు అనుకున్నది మీరు సాధించారుగా. ఘనంగా వెండి గిన్నెల వాయినం ఇప్పించారుగా. స్వర్ణ, చాలు. వచ్చారు, మీరు అనుకున్నట్టు చెయ్యాల్సిన అవమానం చేశారు, అనాల్సిన మాటలు అన్నారు. తృప్తిగా ఉందిగా. ఎప్పుడు మా ఇంట్లో ఏ కార్యం పెట్టుకున్నా ఇలా దిగుబడటం, ఇలా మమ్మల్ని బజారుకెచ్చటం మీకు అలవాటైంది. చేసింది చాలు, వెళ్ళండి.